everyone, good morning. Welcome back to my channel. Welcome back to one more vlog. How are you all doing? Hi from Fero. ఫెరో గడి బొచ్చు ఎంత పెరిగిందంటే లిటరలీ ఇలా ఇలా పిలికేయచ్చు మనం ఇప్పుడు. వాడికి ఇలాగ చెవులు పెద్దగా ఉంటాయి, ఇక్కడ కూడా పెద్ద, ఇక్కడ మిషాల్ ఫెరోకి బయటకు చూడడం చాలా ఇష్టం. ఇంతకు ముందు వరకేమో నా లెగ్స్ పెట్టుకొని బయటకు చూసేవాడు, కానీ ఇప్పుడు హైట్ పెరిగాడు కదా, ఇంకా వాడే వెనక సీట్లో కూర్చొని ఆ తల బయటికి పెట్టుకొని అలా చూస్తూ ఉంటాడు. అండ్ పక్కన వెళ్ళే వాళ్ళంతా స్మైల్ ఇస్తారు. ఫెరోని గ్రూమింగ్ కోసం తీసుకొని వచ్చాము. ఫైనల్లీ హెడ్స్ ఆఫ్ ఫర్ టైల్స్లో దొరికింది ఈసారి. నేనైతే 1 వీక్ ముందే బుక్ చేశాను అపాయింట్మెంట్. నాకు ఎప్పుడు చాలా మెసేజెస్ వస్తాయన్నమాట ఫెరో గురించి, ఫెరో గ్రూమింగ్ గురించి, ఫెరో ఫుడ్ గురించి. అండ్ ఫెరోని చూసి ఇన్స్పైర్ అయ్యి పప్ని అడాప్ట్ చేసుకున్నారని. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఫెరోకి అయితే గ్రూమింగ్కి మేము బయట ఇస్తున్నాము, మేము ఎప్పుడు చేయించలేదు. నాకు భయం అనమాట, కొంచెం ముక్కులకి, నోట్లకి, చెవులకి వాటర్ వెళ్తాయేమో అనేసి. ఇక ఫెరోని గ్రూమింగ్ దగ్గర వదిలేసి మేము అలా రాంగ్ రైడ్కి వచ్చాము. నాకు విధాన్ సౌదర్ సైడ్ రోడ్స్ నచ్చుతాయి, అందుకే ఇటు వచ్చేసాము. మేము వెళ్ళేసరికి ఫెరో ఈస్ రెడీ. హౌ క్యూట్ ఈస్. వాడు గ్రూమింగ్ చేసిన ప్రతిసారి భలే క్యూట్ ఉంటాడు. ఇన్ జనరలే క్యూట్ ఉంటాడు. బట్ ఈసారి మేము ఏం చేసామంటే బాడీ హెయిర్ అంతా లెంత్ 0.5 పెట్టమన్నాము. వాడిది 2 ఇంచెస్ ఉందంట, 0.5 ఇంచ్ చేయమన్నాము. ప్రణీత్ వచ్చి సడన్గా షల్ ఐ బేక్ బ్రౌనీస్ ఫర్ యూ అన్నాడు. నాకు యూజువల్లీ బ్రౌనీస్ చాలా ఇష్టము, అండ్ బేకింగ్ కూడా నా ఫేవరెట్ థింగ్. ప్రణీత్ చేస్తా అనేసరికి ఓకే అన్నాను. నేను యూజువల్లీ శివేష్వి ఫాలో అవుతూ ఉంటాను బేకింగ్ వీడియోస్. దెన్ ప్రణీత్ కూడా ఆ వీడియోనే చూశాడు, కానీ అందులో మెజర్మెంట్స్ సరిగ్గా చెప్పలేదంట. సో వాళ్ళు రాస్తారు కదా రెసిపీస్, ఆ పేజ్కి వెళ్ళి అక్కడ చూసి మరీ చేశాడు. ఫస్ట్ అయితే బటన్ మెల్ట్ చేసాడు, దెన్ ఇప్పుడు చాక్లెట్ మెల్ట్ చేస్తున్నాడు. నేను చేస్తా నీ చాక్లెట్ మెల్టింగ్, నువ్వు ఇంకేదైనా చేసుకో అంటే లేదని చెప్పి చైర్ వేసి నాకు కోకోనట్ వాటర్ ఇచ్చి నువ్వు కూర్చొని రిలాక్స్ అవ్వు అని చెప్పాడు అనమాట. హీ ట్రీట్స్ మీ నథింగ్ లెస్ దాన్ ప్రిన్సెస్. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ ఈ విషయంలో. దెన్ ఇక్కడైతే ప్రీ హీటింగ్ ఎట్లా చేయాలా అని చూస్తున్నాడు. నేను చెప్పాను అది ఓన్లీ అన్ని సెట్టింగ్స్ చేసే ఉన్నాయి, 10 minutes పెట్టి ఆన్ చేసేసేయి అని. ప్రణీత్ రెసిపీని చాలా పర్ఫెక్ట్గా ఫాలో అయ్యాడు, లైక్ 1 గ్రామ్ కూడా మిస్ చేయకుండా. ఇక్కడంతా వెట్ ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మంచిగా బ్లెండ్ చేస్తున్నాడు. ఏమన్నా లైక్ బ్లెండర్ వాడు ఏం కాదులే అంటే నో అని హ్యాండ్ తోటే బ్లెండ్ చేశాడు. అండ్ 1 egg at a time అని ఉంటే 1 egg at a time వేసాడు. ఇక్కడ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ బ్లెండ్ అయిపోయిన తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు ఏమైందంటే ప్రణీత్కి ఆ ఫనల్లాగా ఉండేది జల్లెడ తీసుకోక ఈ నార్మల్ జల్లెడ తీసుకున్నాడు, దానివల్ల మొత్తం స్పిల్ అయింది. బట్ ఇట్స్ ఓకే. కానీ ఇంకొక మిస్టేక్ ఏంటంటే చాక్లెట్ కొంచెం ఎక్కువ వేసాడు. చాక్లెట్ మనకు నచ్చింది కదా, ఎక్కువ వేస్తే బాగానే ఉంటుంది అనుకొని వేసాడు. చాక్లెట్ పౌడర్ కాదు, నార్మల్ చాక్లెట్ మనం ఇందాక మెల్ట్ చేశాడు కదా ఆ చాక్లెట్ అనమాట. ఆల్ ది బెస్ట్. ఇక్కడ బుల్ల ఇది కాలుతుంది చాలా, నేను జాగ్రత్త చాలా. లే యాక్చువల్లీ వీని తక్కువ క్వాంటిటీలో చేసాము, బట్ ఇదేంటంటే ఈ ప్యాన్ చాలా పెద్దది. ప్రణీత్ ఈ ప్యాన్ వేస్ట్గా యూస్ చేశాడు. సో అదేమైందంటే ఇలా జారిపోయింది బ్యాటర్, దానివల్ల కొంచెం ఫ్లాప్ అయింది అంతే. చాక్లెట్ ఎక్కువ కూడా ఎక్కువ వేసాం కదా, ఇంకా అక్కడ చాలా వదిలేసిన నేను కదా. సో ఫైనల్లీ బ్రౌనీ ఈజ్ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుండింది. కొంచెం చాక్లెట్ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం చేదొచ్చింది, కానీ ఐస్ క్రీమ్ పెట్టుకొని తింటే మాత్రం వెరీ యమ్మీ. మీలో ఎంతమందికి బ్రౌనీ ఐస్ క్రీమ్తో ఇష్టమో నాకు చెప్పండి. ఇది ద నెక్స్ట్ డే.
ఒక చిన్న పని మీద ఫోరం మాల్‌కి వచ్చాము. సో, అలా ఆ పనంతా చేసుకున్న తర్వాత ఊరికే అక్కడ సోచ్ కనిపిస్తే కొన్ని డ్రెసెస్ ఏమన్నా చూద్దామని సోచ్‌లోకెళ్ళాను. అంత పెద్ద కలెక్షన్ ఏం లేదు అక్కడ డ్రెసెస్‌వి. అండ్ నేను ఫ్యాన్సీ శారీస్ చూద్దాం అనుకున్నాను. ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఎంగేజ్‌మెంట్ ఉంది సూన్. దానికోసం ఫ్యాన్సీ శారీస్ చూస్తే ఇక్కడంతా వియర్డ్ శారీస్ ఉన్నాయి. నాకు అస్సలకి నచ్చలేదు. వాళ్ళు అలా పర్సనలైజ్డ్‌గా బాగా ఇంట్రెస్ట్‌తో చూపిస్తూ ఉంటే అలా వెళ్ళలేం కదా! సో, కాసేపు శారీస్ చూసాను నేను. ఎలాగో అలాగా ఇంకా ఎస్కేప్ అయ్యి బయటకైతే వచ్చాము కాసేపయ్యాక. శారీస్ అయితే ఎస్పెషల్లీ ఫ్యాన్సీ శారీస్ నాకేం నచ్చలేదు. తర్వాత ఫుడ్ కోర్ట్‌కెళ్ళాము. జస్ట్ ఐ వాంట్ టు హ్యావ్ వన్ టీ. ప్రణీత్ ఏమో ఒక డోనట్ తీసుకున్నాడు. ఇంకా మేము రిటర్న్ ఎళ్తుంటే మాకు మెక్‌డానల్డ్స్ వాళ్ళది మెక్స్‌విల్ కనిపించింది. తిని చాలా రోజులైతుందని ప్రణీత్ తీసుకున్నాడు. ప్రణీత్‌కి ఇష్టం అనమాట. సరే అనేసి ప్రణీత్ తీసుకున్నాక నాకు కూడా టెంప్ట్ అయిపోయి నేను కూడా తీసుకున్నాను. ఆ పైన చాక్లెట్ ఉంటది చూడండి. అంతవరకే ఐస్ క్రీమ్ తిని ఐస్ క్రీమ్ కోన్ అంతా పడేసాము. అన్నెసెసరీగా తీసుకున్నా అనిపించింది నాకు. నాకు ఫుడ్ వేస్ట్ చేస్తే అస్సలు నచ్చదు. బట్ యాహ్! తప్పదు అప్పుడప్పుడు. ఇంటికొచ్చేసాక ఇక నేను ఫస్ట్ టైం చికెన్ డ్రమ్ స్టిక్స్ ట్రై చేశాను. బాగొస్తే తర్వాత నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వీడియో తీద్దాం అనుకున్నాను. సర్ప్రైజింగ్‌లీ బానే వచ్చాయన్నమాట. విత్ వెరీ లెస్ ఆయిల్. ఇప్పుడు ఏదైతే ప్యాన్‌లో ఉందో అంతే ఆయిల్ అనమాట. బాగుంది. ఆ! లైట్ లేదా ఏం కాదు వస్తుంది. అది నాన్న నీ టేస్ట్ చేసిన తర్వాత నీకు వేసి పెడతాను. కాలుతుంది నిజంగా. ఈ కాలింది నాకు తెలుసు. కాలింది కానీ బాగుంది. చూపి అటు కొరికిన సైడ్ లోపల కుక్ అయింది కదా. టేస్ట్ అయితే బాగానే ఉంది. బట్ ప్రాసెసే చాలా బిగ్ ప్రాసెస్ అన్నమాట. కొంచెం ఏమైనా సింప్లిఫై చేయొచ్చో చూడాలి నెక్స్ట్ టైమ్. అండ్ ఆల్సో ఇంకా కొంచెం బెటర్‌గా చేయొచ్చో చూడాలి. నాకు బయట పార్ట్ అంతా చాలా బా అనిపించింది. లోపలిది కొంచెం మ్యారినేషన్ ఎక్కువసేపు చేయాలనుకుంటా. ఈవినింగ్ 6 కల్లా ఫెరోని ప్రణీత్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము. మేబీ వాడికి అర్థమైందో ఏమో ఫుల్ డల్ అయిపోయాడు. ఇంకా డ్రాప్ చేసి రిటర్న్ వస్తుంటే నేను డల్ అయిపోయినా అనేసి ప్రణీత్ నన్ను ఐస్ క్రీమ్ కోసం తీసుకెళ్ళాడనమాట. 1 ఐస్ క్రీమ్ చెప్పి ఇద్దరం తినేసాము. ఇంకా ఐబ్యాక్ ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి పక్కా. చాలా యమ్మీ ఉంటది. ఎస్పెషల్లీ వైట్ చాక్లెట్ విత్ చాక్లెట్ సాస్. రేపు మార్నింగ్ 4 AM తిరుపతికి స్టార్ట్ అవుతున్నాం. ఫ్యామిలీతో తిరుపతికి వెళ్తున్నా. అండ్ ఈసారి కంపల్సరీ వ్లాగ్ చేస్తాను. నా ఫేవరెట్ పర్సన్ ఈజ్ ఇన్ ఇండియా. రేపు కంపల్సరీ వ్లాగ్ చేసి ఆ వ్లాగ్ కూడా సూన్ పోస్ట్ చేస్తాను. విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. తిరుపతిలో శారీ వేసుకోవాలో డ్రెస్ వేసుకోవాలో అర్థం అవ్వట్లేదు. టైం ఉంటే శారీ కట్టుకుందాము లేదంటే డ్రెస్ వేసుకుందామని డిసైడ్ అయిపోయాను. ఇది ఒక సాఫ్ట్ సిల్క్ శారీ ఉంది నా దగ్గర. ఈజీ టు డ్రేప్ అనేసి ఇది పెట్టుకుంటున్నాను. ఇది మంచి డిఫరెంట్ గ్రీన్ కలర్ విత్ పింక్ రెడీమేడ్ బ్లౌజే ఉంది నా దగ్గర దీనికోసం. అండ్ డ్రెస్ అయితే తీసుకెళ్తున్నాను. కుర్తీ సెట్ దుపటాస్ 2 తీసుకెళ్తున్నాను. ఒకటి ఏమన్నా అంటే ఇంకోటి వేసుకోవచ్చు అనేసి ఒక 2 కుర్తీ సెట్స్ అండ్ ఇంకా నైట్ డ్రెస్సెస్ పట్టుకొని వెళ్తున్నాను. ఓన్లీ 2 డేస్కి. మేబీ నేను ప్రణీత్తో పాటు ఒక 2 డేస్ ఉంటే ఉంటాను అక్కడే. ఐ విల్ ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. మనం మార్నింగ్ అరౌండ్ 3:30-4 కల్లా స్టార్ట్ అయిపోవాలి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ తిరుపతి ట్రిప్. బట్ ఫెరోనే మిస్ అవుతున్నా చాలా. వాడు ఇంకా పడుకోవట్లేదంట. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాడు పడుకోవాలని కోరుకుంటున్నాను. యా ఎనీహౌ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. అంటిల్ దెన్ బీ హ్యాపీ, టేక్ కేర్, బాయ్.